बोधन में हालिया बलदियाती इंतखाबात के बाद सियासी मंजरनामा वाज़ेह हो गया है। म्युनिसिपल इंतखाबात में कांग्रेस पार्टी ने 17 नशिस्तें जबकि मजलिस इत्तेहादुल मुस्लिमीन ने 12 नशिस्तें हासिल की। दोनों जमातों के दरमियान तय पाने वाले इत्तेहाद के तहत म्युनिसिपल चेयरपर्सन का ओहदा कांग्रेस के हिस्से में आया। उसी के तहत कांग्रेस की उम्मीदवार तुमु पद्माशरथ रेड्डी ने आज म्युनिसिपल ऑफिस में वाक़े चेयरपर्सन चैम्बर में बाज़ाब्ता तौर पर अपने ओहदे का चार्ज संभाल लिया। उन्होंने अपने दफ्तर में फाइल पर दस्तखत करते हुए जिम्मेदारियों का आगाज़ किया। इस मौके पर खिताब करते हुए तुमु पद्माशरथ रेड्डी ने हुकूमत के मुशीर व मुकामी MLA पी सुदर्शन रेड्डी का शुक्रिया अदा करते हुए कहा कि उन पर जिस एतमाद का इजहार किया गया है वो उस पर पूरा उतरने की भरपूर कोशिश करेंगी। उन्होंने कहा कि शहर की तरक्की और अवामी मसाइल के हल को अवलीन तरजीह दी जाएगी। नौमुंतखब चेयरपर्सन ने तमाम काउंसलर्स, अफसरान और आवाम से ताउन की अपील करते हुए कहा कि शहरी सहूलतों की बेहतर फराहमी और तरक्याती कामों की तकमील के लिए सबको मिलजुल कर काम करना होगा ताकि बोधन को एक मिसाली शहर बनाया जा सके। అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు। మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని గెలిచి కౌన్సిలర్లుగా ఈరోజు ఈ కౌన్సిల్ హాల్లో కూర్చున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు ఈ అవకాశాన్ని కల్పించిన రెండోసారి చైర్మన్ అవకాశాన్ని కల్పించినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటూ బోధన్ పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను। మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఇచ్చే సలహాలు సూచనలతో బోధన్ పట్టణంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటామని, దానికి గౌరవ కౌన్సిలర్లందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా మున్సిపల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। మరి అదేవిధంగా రంజాన్ నెల ప్రారంభమైన సందర్భంగా నా మైనార్టీ సోదరీమణులందరికీ కూడా ఉపవాస దీక్ష శుభాకాంక్షలు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు ఈస్టర్ ఉపవాస దీక్ష శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిపినటువంటి మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, DE గారు, AEలు, మరి అదేవిధంగా అన్ని శాఖల వారు కూడా ఎంతో చక్కగా పనిచేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల్ని సజావుగా నిర్వహించారు। వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। మరి మొదటగా పట్టణంలో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా పారిశుద్ధ నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। మరి అదేవిధంగా ఈ రంజాన్ నెలలో ప్రతిసారి కూడా నెల ప్రారంభమైన దగ్గర నుంచి రంజాన్ వచ్చే వరకు కూడా మధ్యలో అన్ని ఈద్గాల దగ్గర కానీ అన్ని ప్లేసెస్లో ఈ పారిశుద్ధ నిర్వహణ మరియు ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో చేస్తామని తెలియజేస్తా ఉన్నాము। మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ।